సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, మనకి ఒక సామెత ఉంటుంది సార్. ఎవరికైనా సరే ఒక రోజు వస్తుందని. అంటే దాన్ని లిటరల్ సామెత మనం చెప్పకూడదు కానీ ఎవరికైనా సరే ఒక రోజు వస్తుందని. అలా రఘురామ కృష్ణరాజు గారిని ఒకప్పుడు వీళ్ళు అరెస్ట్ చేశారు సార్. అరెస్ట్ చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయన్ని జైల్లో వేసి ఆయన చిత్రహింసలు పెడతాం కూడా. ఎందుకంటే మీరు అరెస్ట్ చేయొచ్చు, మీకు ఏదన్నా ఉంటే సంజయ్ అడగచ్చు, ఇవన్నీ చేయొచ్చు, కానీ జైల్లో వేసి చిత్రహింసలు పెడతాం అన్నది నిజంగా డెఫినెట్గా అది తప్పు. దానికి ఎస్పెషల్లీ ఐకాన్ పాలిటిక్స్ మేము ఎందుకు అంత కన్సర్న్ అంటే సార్, మా ఇంటర్వ్యూ చేసిన మర్నాడే ఆయన అరెస్ట్ చేశారనమాట. సో మా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు నన్ను అరెస్ట్ చేసే సూచనలు కూడా ఉన్నాయని. సో ఆ మర్నాడే వెంటనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తర్వాత ఆయన చిత్రహింసలకు గురి చేశారు. ఈ రోజు ఆ కేసుని రఘురామకృష్ణరాజు గారు పోరాడి పోరాడి ఫైనల్గా దాన్ని సాధిస్తున్నారు సార్. ఈ రోజు అందులో ప్రధాన నిందితుడైన విజయ్ పాల్ గారు సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రిజెక్షన్ వచ్చింది. సో నెక్స్ట్ వీళ్ళని అరెస్ట్ చేస్తారా? కాకపోతే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి సార్, ఆయన అరెస్ట్ చేస్తారా? కాదు, అరెస్ట్ ఇవ్వాలి కాబట్టి రేపు కంపల్సరీ చేస్తారు. మరి రఘురామ కృష్ణరాజు గారు లాంటి వాళ్ళని, ఒక ఎంపీని, అప్పుడు పదవిలో ఉన్న ఒక ఎంపీని చిత్రహింసలు చేసినప్పుడు ఇలా అనైతికతకు పాల్పడిన ఈ అధికారుల్ని, అలాగే వీళ్ళు ఆల్రెడీ కూడా వీళ్ళన్నిటికీ కూడా అలవాటు పడిపోయి ఉంటారు, అందులో జరిగిన తప్పులు కూడా వీళ్ళు ఏమీ చెప్పట్లేదు. ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్లు అడిగితే అన్నిటికీ ముక్తసరిగా సమాధానం చెప్పారంట. మరి వాళ్ళ దగ్గర నుంచి ఆ సమాధానాలు రాబట్టుకోవడానికి వీళ్ళకి కూడా అలాంటి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా సార్? సరే, ఇది మనం కొన్నింటిని పైకి చెప్పలేము, ఉమ్, జరిగిపోతాయి. అంతే అంటారు. అంటే పోలీసులు కొట్టి ఆ వివరాలు ఆధారాలు రాబట్టాలి అన్నది ఎక్కడ లేదు, తప్పు అని అంటాం. తప్పు. బహిరంగంగా మిమ్మల్ని అడిగినా నన్ను అడిగినా కొట్టకూడదు అంటాం. ఆ, ఇది మామూలండి. అయితే ఆ, కొట్టకపోతే చాలా సందర్భాల్లో నిజాలు రావు. ఉమ్, అది పోలీస్ ట్రీట్మెంట్ అంటారు. ఒక్కోసారి నేను చూస్తుంటే షాక్ ట్రీట్మెంట్ కంటే పోలీస్ ట్రీట్మెంట్ చాలా గొప్పదని నాకు మొన్నటికే అనిపించింది. నేను ఇంతకు ముందు ఉమ్, ఎక్కడైనా క్రిమినల్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ కౌన్సిలింగ్ చేయొచ్చు, వాళ్ళలో పరివర్తన తీసుకురావచ్చు, మార్చవచ్చు అని అనుకునేవాడినండి నేను కూడా. ఉమ్. నాకు ఈ మధ్య అర్థమైంది ఈ సైకాలజీల కంటే పోలీసులు గొప్ప వాళ్ళని. అవునా? ఎందుకంటే ఒక ఇద్దరిని అరెస్టులు చేసేటప్పటికి ఆ, మొత్తం అందరు బూతులు మర్చిపోయారండి. ఆహా, ఎవరు ఈ రామ్ గోపాల్ వర్మ గారు అడ్రస్సే లేదు. ఆయన రకరకాలుగా నా ఇష్టం అంటాడు. ఉమ్, నేను శ్రీదేవిని ఎప్పుడో ఆమె ఆ, ప్రియుణ్ణి అంటాడు. ఎవరినన్నా ముద్దులు పెడతానంటాడు, నా ఇష్టం అంటాడు. ఉమ్, అన్న ఎక్కడున్నాడో అర్థం కాల. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ, పోలీస్ ట్రీట్మెంట్ అంటే పోలీసు దెబ్బ ఎవరినైనా అబ్బా అనిపిస్తుందండి. అంటే ఆ, ఇక్కడ నిజమండి. అంటే మేము కూడా సైకాలజిస్టులు అయినా కూడా కొందరిని అంత సులభంగా మార్చలేమండి. ఎన్ని చెప్పినా ఎన్ని రకాల పద్ధతులు చెప్పినా కూడా కరుడుగట్టిన ప్రవర్తన లోపాలకి భయం, అది కూడా ఒక లెక్క. ఫియర్ మోటివేషన్ అంటాం. ఆ భయపెట్టడం మంచిది అనేది ఒకటి. ఇక్కడ మళ్ళీ మీరు చెప్పిన ప్రశ్నకి జవాబు కూడా వస్తుంది. ఏమండి, రఘురామకృష్ణరాజు గారిని హింస పెట్టినట్టుగా మన అంటే మాకున్న ఈ అనుభవం ఎవరిని లేదండి. బద్ధ శత్రువులు కూడా చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు అంత కిరాతకంగా, పైచాచికంగా, రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా, అనైతికంగా ఆ చట్టాలని వాడుకొని రఘురామకృష్ణరాజు గారిని వేధించారండి. ఆయన్ని కొట్టుతూ ఆ కొట్టిన వీడియోలు చూసి ఈయన పైచాచికంగా నవ్వి ఆనందపడ్డాడనేది అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఈ పోలీస్ అధికారులు చట్టాలన్నీ మరిచిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం ఇంత హింస పెట్టారండి. వాళ్ళందరికీ ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి కదండి. నా ఉద్దేశం పోలీసులు ఇస్తారని అంటే నేను చెప్పను, మీరు చెప్పకూడదు, మేమెవరు చెప్పు. అందరూ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే వరకే చెప్తాం. కానీ పోలీసులు చట్టాన్ని ఎలా వాడుకుంటారు, ఏం చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఆ, ఆ, తప్పదండి, అది మనం తప్పదు. అది మనం అనరాదు, వాళ్ళు వినరాదు. అదే అదే, అనరాదో వినరాదో కానీ తప్పదు. ఆ, ఏ ఏమండి, అంటే నువ్వు పోలీస్ అధికారి అయిపోతే, లేదా ఐఏఎస్ అయిపోతే, ఐపీఎస్ అయిపోతే, లేదా సిఐఓ, ఎస్ఐఓ, డిఎస్పీనో, ఎస్పీ అయిపోతే కళ్ళు నెత్తికెక్కతాయా? నెత్తికెక్కతాయా అండి? ఏం పోలీసులు అయితేమి, లేదా ఇంకొక ఐఏఎస్ అయితే ఏమి, ఎవరైతే ఏమని, వీళ్ళందరూ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు.
వాళ్ళ భార్య బిడ్డల్ని వాళ్ళు పోషిస్తున్నది ప్రజల డబ్బుతోని. వీళ్ళు అనుకుంటుంటారు నేను మేధావి అని. ఏం మేధావి బ్రదరు? ఏం మేధావులు? ఇంకా మీకంటే మేధావులు వ్యవసాయం పనులు చేసుకుంటున్నారండి. ఏదో ఒక ఇంటర్వ్యూ, ఏదో ఇంకా దాని మీద విమర్శలు వద్దు, ఏదో ఉద్యోగాలు వచ్చేస్తే అంత హింస పెడతారు. ఇవన్నీ అనుభవించక తప్పదండి. వీళ్ళందరికీ అంటే సుప్రీంకోర్టు చాలా మంచి పని చేసింది. ఈ దొంగలకందరికీ, కిరాతకల్లి పోలీసు రౌడీలండి వీళ్ళని పోలీసులు అనకూడదు. బుద్ధుందా అండి? ఒక పోలీస్ అధికారిగా ఉండి ఒక ఎంపీని చేయని తప్పుకి తప్పు చేసినట్టుగా ఒప్పించే ప్రయత్నం చేసి కుట్టి హింస పెట్టి హాస్పిటల్లో తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి వీళ్ళందరికీ, ఆ తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్లు, ఆ హింస పెట్టిన వాళ్ళు, ఆ హింస పెట్టమని చెప్పిన వాళ్ళందరికి కూడా ఆ పైచాచిక నవ్వు, కిరాతక నవ్వు ఇవన్నీ నవ్వారు మీరు. తప్పదండి. ఏ ఏ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజా ఈ దేశానికి? అంత హింస పెట్టిన వ్యక్తి తప్పదండి. ఇప్పుడు ఆయన ఏదో నేను పోరాడతాను ప్రజల్లోకి వస్తాను, రా ప్రజల్లోకి రా. వద్దన్నది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్లోకి రండి, అన్యాయాలు ఉంటే నిలదీయండి, విమర్శలు చేయండి. ఈ వికృతాలు వద్దండి. ఎవరైనా ఏ పార్టీ నాయకుడైనా ఎవరైనా వికృత చేష్టలు చేయకుండా చట్టబద్ధంగా నిలదీయండి. విమర్శలు లేకపోతే ప్రభుత్వాలు కూడా సరిగా చేయమని చెప్పండి, సలహాలు ఇవ్వండి, విమర్శలు చేయండి. అంతే తప్ప ఇలా చేయడం తప్ప. ఇప్పుడు చూడండి, ప్రజలంతా నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టనివ్వను త్రిపుల్ ఆర్ అనేవాడు. రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉండి కూడా వాళ్ళ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. ఈ ఇట్లా రోజు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టిన ఇట్లా. డిప్యూటీ స్పీకర్ గా కూర్చుంటే ఆయన అడుగు పెట్టలేని స్థితిలోకి. ఆయన ఎవరు అనలే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రావద్దని ఎవరన్నా అన్నారా? భయపడుతున్నాడండి. మీకు తెలుసా? అంటే చాలా మంది అనుకుంటున్నారు ఆయన స్ట్రాటజిక్ గా అసెంబ్లీకి రాలేదని. కొంతమంది ఆయన్ని చేస్తుంటే నాకున్న సమాచారం, అసెంబ్లీ హాల్లోకి వెళితే గొడవలు చేస్తే ఎవడైనా చొక్కా పట్టుకుంటే నేనేం చెయ్యగలనని భయపడి రాలేదండి. అంటే మా వాళ్ళు ఏమి అలాంటి చేయరు. మా వాళ్ళు కొద్ది సంస్కారవంతులు. చంద్రబాబు నాయుడు గారు కావాలంటే అడ్డు నిలబడి ఆయన్ని ఏమీ కాకుండా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిలో ఆ సంస్కారం ఉంది, పెద్ద మనిషి తరహా ఉంది. కానీ ఆయన భయపడదు. ఎందుకంటే ఆయన చేసిన వికృతాలన్నీ ఆయనకి తెలుసు. అవి చుట్టుకుంటే మనల్ని అసెంబ్లీలో ఎవరన్నా కింద తోస్తే, కొడితే, చొక్కా చింపితే, జుట్టుపట్టు, ఇలా ఆయనకి భయపడుతున్నారు. దీన్ని ఒక విధమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు, అనుభవిస్తున్నారు. ఈ రోజు ఒక 5 ఏళ్ళు బాధపడినా కూడా రఘురామకృష్ణరాజు గారు శభాష్ అనిపించుకుంటున్నారు. ఆయన కళ్ళల్లోకి చూసే శక్తి లేక తల ఉంచుకొని అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టే ఆ ధైర్యం, దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్న న్యాయం అండి. పెద్దలు అంటున్నారు ఇప్పుడు పాత రోజులైతే స్వర్గం నరకం అనేటి ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా ఈ కలియుగంలో ఇక్కడే చూస్తున్నాం. చేసిన పాపం అనుభవించక తప్పదంటున్నారు. ఇప్పుడు వీళ్ళు పాపము అప్పట్లో యమభటుల్లాగా వ్యవహరించిన పోలీసులు ఉన్నారు. ఇప్పుడు మన రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేసిన యమభటులు లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. యమభటులు ఏడా ఉన్నారండి? ఎక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. వీళ్ళు ఇప్పుడు సరైన శాస్తి చేస్తారు, పోలీస్ ట్రీట్మెంట్ తప్పదు అనేది నేను దానికి వ్యతిరేకనండి. మీరు ఇందాక అనకూడదు, వినకూడదు. నేను దానికి వ్యతిరేకను. అయితే మనం ఏం చేస్తాం? వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కాబట్టి వేచి చూద్దామండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.